విద్యార్థి లోకానికి మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ABCDEF అనే టెక్నిక్ ద్వారా ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ABCDEF అంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఎవర్. మనం ఈరోజు క్లాస్లో సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకుంటున్నాం. సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి ట్రై చేయండి. ఇందుట్లోనే ఉంది డెఫినేషన్. సింపుల్ పాస్ట్. పాస్ట్ అంటే ఏంటి? గతం. అంటే గతంలో జరిగిపోయిన పనులను తెలియజేస్తుంది. మీరు ఏదైనా సరే ఒక పని 10 సెకండ్ల క్రితం చేశారు, లేదా 10 నిమిషాల క్రితం చేశారు, ఒక గంట క్రితం చేశారు, నిన్న, మొన్న, పోయిన వారము, పోయిన నెల, పోయిన సంవత్సరము, 20 సంవత్సరాల క్రితం. అంటే 20 సెకండ్ల క్రితం చేసిన పనులు చెప్పండి, 20 సంవత్సరాల క్రితం చేసిన పనులు కూడా చెప్పండి. పాస్ట్ అంటే ఎస్టర్డేనే కాదు. చాలామంది ఏమనుకుంటే పాస్ట్ అంటే అప్పుడు ఎప్పుడో 1947లో చేయాలనేమని. 10 సెకండ్ల క్రితం చేసింది కూడా పాస్టే. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్లాస్ ఇప్పుడే ఆన్ చేశారు కదా, ఇప్పుడే కదా ఆన్ చేసి ఎంతసేపు అయింది? 1 minute అయింది కదా. ఐ స్టార్టెడ్ అంటే వాచింగ్ చేయడం స్టార్ట్ చేశారు కదా. ఐ స్టార్టెడ్ ఎప్పుడు? 1 minute ఎగో. ఇట్లా 10 సెకండ్ల క్రితం చేసిన పనులు కూడా చెప్పండి. అంటే సింపుల్ పాస్ట్ ఈజ్ యూజ్డ్ టు టాక్ అబౌట్ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. అంటే గతంలో జరిగిపోయిన పనులను తెలియజేటకు ఈ టెన్స్ని వాడాలి. నిన్న, మొన్న, పోయిన వారం, పోయిన నెల, పోయిన సంవత్సరం, మొత్తానికి పాస్ట్లో జరిగిపోయిన పనులన్నీ అన్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఫినిష్డ్ ఇన్ ద పాస్ట్. మరి సరే, మీరేమనుకుంటున్నారు? సరే, మీరు సింపుల్ పాస్ట్ గురించి స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. వీళ్ళేంటి మీకు లెఫ్ట్ రైట్ విగ్రహాలలాగా ABCDలు పట్టుకొని అట్లా కూర్చున్నారు, ఇదేంటి కొత్తగా ఉంది అని అనిపిస్తుంది కదా. ఈ ప్రోగ్రామ్నే చాలా క్రియేటివ్గా డిజైన్ చేయడం జరిగింది. మీకు ABCDF అనే టెక్నిక్ ద్వారా ప్రతి టాపిక్ని నేర్పించే గొప్ప ప్రయత్నం జరుగుతుంది. సో ఇది 30 minutes క్లాస్ అండి. మొదటి 15 నిమిషాలేమో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంకా మీరు ఏ క్లాస్ విన్నా సరే ఇక నుంచి ఈ ప్రోగ్రాంలో వచ్చే ఈ ABCDF అనే టెక్నిక్ కనిపించింది అనుకోండి, టాపిక్ ఏదైనా సరే మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్, చివరి 15 నిమిషాలు ప్రాక్టీస్ సెషన్స్. రైట్. మరి ABCDF అంటే ఇక్కడ 6 విద్యార్థులు ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని ABCDF అనే టెక్నిక్ ద్వారా నేర్చుకుందాం. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క సూత్రం ఏంటి? వాక్యాలు ఎలా రాయాలి? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క రెండో రూపాన్ని తీసుకోవాలి, తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ లేదా ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అని చెప్పాలి. నేను అంటే ఐ వస్తుంది, వెళ్ళాను అంటే గో బికమ్స్ వెంట్ అనమాట. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. ఒకసారి 6 సబ్జెక్ట్స్ చేత 6 వాక్యాలు చెప్తాను చూడండి. నేను నిన్న కాలేజ్కి వెళ్ళానంటే ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. మేము నిన్న కాలేజ్కి వెళ్ళామంటే వీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. వారు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడంటే హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందంటే షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అని చెప్పాలి. ఇక్కడ ఐ యూ ద హీ షీనే కాకుండా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, రాజు తీసుకున్నా, రాణి తీసుకున్నా, నరేష్ తీసుకున్నా, సురేంద్ర తీసుకున్నా, ప్రసాద్ తీసుకున్నా, అనుష తీసుకున్నా, రవలి తీసుకున్నా, సబ్జెక్ట్ ఏది తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రెండో రూపంలో ఉండాలి. నా ఫ్రెండ్ నిన్న కాలేజ్కి వెళ్ళాడు, మై ఫ్రెండ్ వెంట టు కాలేజ్ ఎస్టర్డే అనండి. లేదు, నా ఫ్రెండ్స్ వెళ్ళారు, మై ఫ్రెండ్స్ వెంటానండి. మా అమ్మ వెళ్ళింది, మై మదర్ వెంటానండి. మా పేరెంట్స్ వెళ్ళారు, మై పేరెంట్స్ వెంటానండి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, సబ్జెక్ట్ వెంటనే వర్బ్ రెండో రూపంలో ఉండాలి. బాగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్ టెన్స్ అండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఎప్పుడన్నా అంటారు, ఎందుకు నువ్వు నిన్న కాలేజ్కి రాలేదు, ఎటు వెళ్ళావు అంటావు. నేను నిన్న గుంటూరు వెళ్ళాను అని చెప్పాలి. ఐ వెంట్ టు గుంటూరు ఎస్టర్డే అని చెప్పాలి కదా. సో ఫ్రెండ్స్ ఏమంటారు, నువ్వు 2 o'clock హాస్టల్కి వెళ్ళావు కదా, మరి 2 o'clock లంచ్ చేసావా అంటారు. ఎస్, ఐ టుక్ లంచ్ ఎట్ 2 o'clock. అదిగో జరిగిపోయిన పనులు అని చెప్పాలి కదా. చాలా ఇంపార్టెంట్ టెన్స్. ఏం టెన్స్? సింపుల్ పాస్ట్. ఎప్పుడు వాడాలి? జరిగిపోయిన పనులను తెలియజేయటకు వాడాలి. ఎప్పుడు జరిగిపోయిన పనులు? మీరు పుట్టిన క్షణం నుంచి ఈ క్షణం వరకు చేసిన పనులన్నీ 10 సెకండ్ల క్రితం చేసినవి చెప్పండి, 10 సంవత్సరాల క్రితం చేసినవి చెప్పండి. అయితే మరి ABCDF టెక్నిక్ సంగతి ఏంటో చూద్దాం. అంటే మనం ఇంతకుముందు నేను ఒక 6 సబ్జెక్ట్స్ ఇచ్చాను మీకు. ఐ వెంట్, వీ వెంట్, యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్ అని. అంటే అవేంటివి? ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్. జనరల్గా 90% స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు? టెన్స్లను ఏ స్టైల్లో నేర్చుకుంటున్నారు? నేను అందరిని అనట్లేదు, కొందరు ఇలాగే నేర్చుకుంటున్నారు. టెన్స్ సింపుల్ పాస్ట్ ఎప్పుడు వాడాలి? గతంలో జరిగిపోయిన పనులను తెలియజేయటకు వాడాలి. సూత్రం నేర్చుకుంటున్నారు, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటున్నారు. ఐ వెంట్, వీ వెంట్, యూ వెంట్, దే వెంట్, హీ వెంట్, షీ వెంట్. ఇంకా అయిపోయింది ఈ టెన్స్, ఇంకా నెక్స్ట్ టెన్స్ అని అంటున్నారు. ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటే అద్భుతాలు జరగవు. ఇప్పుడు మీరు కర్రీ చేయాలనుకున్నారనుకోండి, ఓన్లీ సాల్ట్ వేస్తే కర్రీ రెడీ అవుతుందండి? కనీసం 5-6 ఇంగ్రీడియంట్స్ ఉండాలి కదా కర్రీలో.
సాల్ట్ ఉండాలి, ఆయిల్ ఉండాలి, ఆనియన్ ఉండాలి, మరి టర్మరిక్ ఉండాలి, చిల్లీ పౌడర్ ఉండాలి, జింజర్ పేస్ట్ ఉండాలి. ఒక 6 ఐటమ్స్ వేస్తేనే కదా కర్రీ డెలీషియస్గా తయారు చేసేది. అలాగే మీరు ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటే కష్టం, నెగిటివ్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. మరి ABCDFలో ఏంటి అంటే ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు, Bలో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు, మరి Cలోనేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు, Dలోనేమో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు, అక్కడనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు, అక్కడ నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకుంటారు. అంటే ఒక్క టెన్స్ని ఇంత డీప్గా నేర్చుకోండి. మీరు ఒకటే టెన్స్ కాదు, మీరు ఇంగ్లీష్లో ఏ టాపిక్ తీసుకున్నా ఈ టెక్నిక్ని అప్లై చేసేసేయండి. ఆ టాపిక్లో 6 రకాల వాక్యాలను క్రియేట్ చేయగలగాలి. మీరు ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకుంటే వేరే వాళ్ళని ప్రశ్నలు అడగలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ ఏ నేర్చుకున్నారు, మనం 90% ఓన్లీ పాజిటివ్ నేర్చుకుంటున్నాం. ఏ అంటే ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతున్నా, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు అని నేను అడుగుతున్నా, లేదా మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అని నేను అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమంటారు? అవునండి నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. చెప్పండి ఇంగ్లీష్లో. నేనేం అడుగుతున్నాను? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అని నేను మిమ్మల్ని అడిగాను. మీరేమనాలి? అవును నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఎస్ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఏ నేర్చుకుంటే ఏమవుతుంది? పాజిటివ్ స్టేట్మెంట్స్ మాత్రమే చెప్పగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, మరి నో చెప్పాలి కదా. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు, ఊహించుకోండి. నేను అడుగుతున్నా, ఏమండి మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అంటున్నా. లేదండి నేను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు అనాలి. నో ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే అనాలి కదా. కానీ మీరు బి నేర్చుకోవట్లేదు కదా. మరి నేర్చుకుంది ఎలా చెప్తారు చెప్పండి? నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా చెప్తారు? మీరు ఎంతసేపు టాపిక్లో నిర్వచనం నేర్చుకుంటున్నారు, సూత్రం నేర్చుకుంటున్నారు, ఓన్లీ పాజిటివ్లు నేర్చుకుంటున్నారు అన్ని సబ్జెక్ట్స్ చేస్తారు. నెగిటివ్లు ఎవరు నేర్చుకోవాలి? నెగిటివ్లు కూడా మీరు నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోవాలి? నేను నేర్చుకోని నా ఇష్టం అంటున్నారు. మీ ఇష్టం అయితే మీకు కష్టమవుతుంది. ఇది ఎందుకు కష్టమవుతుంది అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫీజు పే చేశావు, టీచర్స్ అడుగుతున్నారు ఫీజు పే చేసావు అంటే ఎస్ ఐ పెయిడ్ ఫీజ్ అంటారు. ఎస్ ఐ పెయిడ్ ఫీజ్. ఒకవేళ చెల్లించలేదనుకోండి, నో ఐ డిడ్ నాట్ పే అనాలి కదా. లేదు మీరే ఒక కాలేజ్ ఓనర్ అనుకోండి, నేను నిన్న మీకు ఫీజు చెల్లించాను, నేను చెల్లించినప్పుడు ఎస్ ఐ పెయిడ్ అనాలి. లేదు ఒకవేళ చెల్లించలేదు అంటే నో ఐ డిడ్ నాట్ పే అనాలి కదా. అంటే మనం ఉదయం నుంచి రాత్రి వరకు కనీసం 5-6 సార్లు అయినా ఏదైనా ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు నో చెప్పే సందర్భం వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బీటెక్ పాస్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళావు, బీటెక్ పాస్ అయ్యావు, అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటేనే బీటెక్ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, బాబు డిడ్ యూ కంప్లీట్ బీటెక్ అని అడిగారు. డిడ్ యూ కంప్లీట్ బీటెక్ అని కంప్లీట్ చేశారు కాబట్టి ఏమంటారు? ఎస్ ఐ కంప్లీటెడ్. మీరు ఇంకా ఎంటెక్ చేయలేదు, ఎంటెక్ ఇంకా మీరు కంప్లీట్ చేయలేదు. వాళ్ళు అడిగారు క్వశ్చన్స్, మీరు ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారా? డిడ్ యూ కంప్లీట్ ఎంటెక్? మీరు ఎంటెక్ చేయలేదు కదా, అప్పుడు నో ఐ డిడ్ నాట్ కంప్లీట్ ఎంటెక్ అనాలి కదా. అంటే నో చెప్పే సందర్భం కూడా వస్తుంది కదా. మీరు ఓన్లీ బీటెక్ స్టూడెంట్, ఇంటర్వ్యూలు ఏమడిగారు? మీరు బీటెక్ కంప్లీట్ చేశారంటే ఎస్ ఐ కంప్లీటెడ్. మరి ఎంటెక్ కూడా కంప్లీట్ చేశారంటే కంప్లీట్ చేయలేదు కాబట్టి మరి నో చెప్పాలి కదా. లేదు సార్ నేను ఎస్ చెప్తా అంటూ, ఎస్ చెప్తే సర్టిఫికేట్ చూపించాలి. ఎస్ ఐ కంప్లీటెడ్ ఎంటెక్ అంటావు, సర్టిఫికేట్ ఏడుంది, కోర్సు ఏంది? మరి నో కూడా చెప్పాలి కదా. నో ఐ డిడ్ నాట్ టేక్ అని చెప్పాలి కదా. కాబట్టి నో చెప్పడం కూడా నేర్చుకోవాలి. నో చెప్పేటప్పుడు వర్బ్ ఎలా ఉంటుంది? మొదటి రూపంలో ఉంటుంది. ఎస్ చెప్పేటప్పుడేమో రెండో రూపంలో ఉంది. నేను నిన్న కాలేజ్కి వెళ్ళానంటేనేమో ఎస్ ఐ వెంట్ టు కాలేజ్, వెళ్ళలేదంటే నో ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్. రైట్. ఇప్పుడు సిలో ఏముంటుందో చూద్దాం. సిలో ఏం నేర్చుకుంటారంటే మీరు ఎదుటి వాళ్ళని ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళని పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ అడగడం ఎలా. ఇప్పుడు మీరే నన్ను అడగాలనుకుంటున్నారు, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అని మీరు నన్ను అడగాలి. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? మరి ప్రశ్నలు నేర్చుకోకపోతే ఎలా చెప్పండి? మీరు ఎంతసేపు పాజిటివ్ స్టేట్మెంట్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటే ఎస్ చెప్పడానికి పాజిటివ్ ఉపయోగపడతాయి, నో చెప్పేటందుకు నెగిటివ్ ఉపయోగపడతాయి. మరి మీరు వేరే వాళ్ళని ఎప్పుడు ప్రశ్నలు అడగారా? మీరు ఎప్పుడు ప్రశ్నలు అడగారా చెప్పండి? ఏదో సందర్భంలో ప్రశ్నలు అడగాల్సి వస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ కాలేజ్కి రాలేదు, ఓకే, మీరేమంటారు? ఏంట్రా నువ్వు నిన్న కాలేజ్కి రాలేదు, నువ్వు నిన్న ఊరెళ్ళేవా, నువ్వు నిన్న మీ ఊరెళ్ళేవా అని అడగాలి కదా. డిడ్ యూ గో టు యువర్ విలేజ్ ఎస్టర్డే అని అడగాలి కదా. మరి ప్రశ్నలు నేర్చుకోకపోతే ఎట్లా అడుగుతారు? కాబట్టి సిలో ఏం నేర్చుకుంటున్నారంటే పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా, మీరు నిన్న ప్రిన్సిపల్ని కలిశారా, మీరు లాస్ట్ ఇయర్ లండన్ వెళ్ళారా, నువ్వు మొన్న సండే రోజు సినిమా చూసావా, ఇట్లా జరిగిపోయిన పనులను అడిగేటందుకు సి కావాలి. సరే సార్ సి అవసరమే, మరి డి ఎందుకు నేర్చుకోవాలి అని మీరు అడుగుతున్నారు. డి ఎందుకు నేర్చుకోవాలని మీరు అడుగుతున్నారు. నెగిటివ్ క్వశ్చన్స్ అడిగేటందుకు. అంటే నెగిటివ్ క్వశ్చన్స్ ఇవేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ఇవి నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఎందుకు నెగిటివ్ క్వశ్చన్స్ ఎందుకు నేర్చుకోవాలని మీరు అంటున్నారు. మీ బెస్ట్ ఫ్రెండ్ ఏమంటుండంటే కాలేజ్లో,
సార్ వాళ్ళు నిన్న క్లాస్లో ఏం టీచ్ చేశారు ఒకసారి మీ నోట్బుక్ చూపిస్తారా అని అంటున్నారు. మీ ఫ్రెండ్ నిన్న వచ్చిండో లేదో పెద్ద గమనించలేదు. ఈరోజు క్లాస్లో ఏమంటుండు, నిన్న ఫిజిక్స్ సార్ ఏం టీచ్ చేశారు, కెమిస్ట్రీ సార్ ఏం టీచ్ చేశారు, ఒకసారి నోట్స్ చూపిస్తావంటే ఎందుకు నన్ను అడుగుతున్నావు, నువ్వు రోజు వస్తావు కదా, నువ్వు నిన్న కాలేజ్కి రాలేదా, నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటున్నారు. నువ్వు నిన్న కాలేజ్కి రాలేదా, అదిగో నెగిటివ్లో అడుగుతున్నారు. డిడింట్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే, నెగిటివ్ క్వశ్చన్స్ కూడా కావాలి కదా. ఇదేమో మీరు నిన్న కాలేజ్కి వచ్చారా, పాజిటివ్ క్వశ్చన్, డిడ్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇదేంటి నెగిటివ్ క్వశ్చన్, డిడింట్ యూ కమ్ టు కాలేజ్ ఎస్టర్డే. వచ్చారంటే పాజిటివ్ క్వశ్చన్, రాలేదంటే నెగిటివ్ క్వశ్చన్. కాబట్టి ఈ రెండు కూడా అవసరమే. అయితే మీరేమంటారు, నిజమే సార్, ఎస్ లేదా నో చెప్పేటందుకు ఏబీలో అవసరం, మరి ఎదుటి వాళ్ళని పాజిటివ్లో అడిగేటందుకు సి అవసరము, నెగిటివ్లో అడిగేటందుకు డి అవసరము. మరి ఈఎఫ్లు ఎందుకు పెట్టుకొని కూర్చున్నారు మీరు, ఈఎఫ్లు ఏం చేయాలని? అవేంటివంటే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీ బెస్ట్ ఫ్రెండ్ నిన్న కాలేజీలో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పెట్టి సినిమాకి వెళ్ళాడు. కాలేజీలో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉండే, క్లాసెస్ వదిలేసి సినిమాకి వెళ్ళాడు. ఈరోజు వచ్చి మిమ్మల్ని అడుగుతుండు, సారీ రా నేను నిన్న సినిమాకి వెళ్ళాను, నిన్న చాలా క్లాసెస్ జరిగినాయి, ఏం జరిగినాయి అంటే అసలు నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావు అని మీరు అడగాలి కదా. అంటే రీజన్ అడుగుతున్నారు. అంటే ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. నువ్వు సినిమాకి ఎందుకు వెళ్ళావు, వై డిడ్ యూ గో టు మూవీ, డిడ్ యూ అండర్స్టాండ్, ఎందుకు వెళ్ళావు అంటే ఇట్లా రీజన్స్ తోటి పాజిటివ్ క్వశ్చన్స్. నువ్వు నిన్న కాలేజ్కి ఎందుకు రాలేదు, ఇదిగో డబ్ల్యూహెచ్లో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇది. నువ్వు నిన్న కాలేజ్కి ఎందుకు రాలేదు, వై డిడింట్ యూ కమ్ టు కాలేజ్, నేను రమ్మని చెప్పాను కదా. ఇదేమో సినిమాకి ఎందుకు వెళ్ళారు మీరు, వై డిడ్ యూ గో టు మూవీ, రైట్. కాలేజ్కి ఎందుకు రాలేదు, వై డిడింట్ యూ కమ్ టు కాలేజ్. కాబట్టి మనం ఇన్ని రకాల క్వశ్చన్స్ ఉదయం నుంచి రాత్రి వరకు మాట్లాడుతుంటాం కాబట్టి ఇన్ని రకాల వాక్యాలు నేర్చుకోవాల్సిందే. మీరు ఓన్లీ పాజిటివ్లు నేర్చుకోవద్దు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు, ఏలో నెక్స్ట్ ఏలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు. బీలో ఏం నేర్చుకుంటారంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకుంటారు బీలో. నెక్స్ట్ సిలో ఏం నేర్చుకుంటారు, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. డీలో ఏం నేర్చుకుంటారు, నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఈలోనేమో పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. ఎఫ్లోనేమో నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటారు. రైట్, ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది మీకు, దాదాపు ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది ఈ సింపుల్ పాస్ట్ గురించి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రాక్టీస్, మీరు కూడా ఇట్లా ప్రాక్టీస్ చేయాల్సిందే. మరి ఈ 6 రకాల వాక్యాలకు 6 సూత్రాలు కూడా ఉంటాయి. చూద్దాం ఒక్కొక్క వాక్యం ఎట్లా తయారవుతుందో మీరు కూడా స్టడీ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు యూ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. బాబు, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఈజ్ నరేష్. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రవలి. రైట్, వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజు. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ సురేంద్ర. వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ అనుష. ప్రసాద్, నీ పేరేం పేరు? మై నేమ్ ఇస్ ప్రసాద్. ఎందుకు? నేను ఆల్రెడీ అడిగాను కదా సార్, మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నారని అనొచ్చు కదా. నేనేమన్నా అడిగినా వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే మై నేమ్ ఈజ్ ప్రసాద్ అనాలి. నేనేమన్నా ప్రసాద్ నీ పేరేం పేరన్నా? అవును సార్. నువ్వు ఆలోచించాలి కదా సార్, మీకు తెలిసి ఎందుకు అడుగుతున్నారు అనాలి కదా. మళ్ళీ మై నేమ్ ఈజ్ ప్రసాద్ అంటే నేనేమనుకోవాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ప్రసాద్ సార్. ప్రసాద్ నీ పేరేం పేరు? ప్రసాదే సార్. అట్లా, రైట్. సో రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను యు అనే సబ్జెక్ట్ పైన ఈ 6 రకాల వాక్యాలు తెలుగులో ఇస్తాను, వీళ్ళు ఎలా ట్రాన్స్లేషన్ చేశారో చూద్దాం. నీవు నిన్న కాలేజ్కి వెళ్ళావు, యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. ఎలా తయారైంది? ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నాడు అబ్బాయి, యూ వెంట్ అన్నాడు. పాజిటివ్లో వర్బు రెండో రూపంలో ఉండాలి, యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు నెగిటివ్ చూద్దాం, ఈ అమ్మాయి వాక్యం ఎలా ఉంటుందో చూద్దాం. మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని కూర్చోండి, ఈ క్లాస్ స్టార్ట్ చేయగానే ఒక నోట్బుక్ పెట్టుకోండి. ABCDF అని మీరు కూడా రాయండి వర్టికల్గా పైనుంచి కిందకి. ఏం చెప్పాడు? యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అన్నాడు. బి ఏం చెప్తుందో చూద్దాం. నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. యూ డిడెంట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఈ అమ్మాయి ఏమన్నా యూ డిడ్ నాట్ గో అన్నది. ఏమన్నాడు? యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అన్నాడు. నువ్వు నిన్న కాలేజ్కి వెళ్ళావు, జరిగింది కాబట్టి వెంట అయింది. ఇక్కడ వెళ్ళలేదు, సో యూ డిడ్ నాట్ గో, నువ్వు వెళ్ళలేదు. ఇక్కడ వర్బు మొదటి రూపంలో ఉంది. సి ఏంటంటే మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా, పాజిటివ్ క్వశ్చన్. డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? వెరీ గుడ్. ఇప్పుడు డి, ఇప్పుడు ఈ అబ్బాయి క్వశ్చన్ ఎట్లా అడిగాడు? డిడ్ తోటి స్టార్ట్ చేశాడు. అంటే సింపుల్ పాస్ట్లో 1,000,000 ప్రశ్నలు అడిగినా సరే డిడ్ తోటే స్టార్ట్ చేయాలి. 1,000,000 ప్రశ్నలు అడిగినా సరే సబ్జెక్ట్ ఏదొచ్చినా సరే డిడ్. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా, డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. వారు వెళ్ళారంటే కూడా డిడ్ దే గో, అతడు అంటే కూడా డిడ్ హీ గో, ఆమె అంటే కూడా డిడ్ షీ. జరిగిపోయిన పనులను టైంతో సహా అడిగేటప్పుడు మీరు డిడ్ తోటి ప్రశ్నలు అడగండి. ఇప్పుడు ఇతడు, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా అంటే డిడింట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు ఈమె చూద్దాం. ఇవి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ కదా, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. మీరు నిన్న కాలేజ్కు ఎందుకు వెళ్ళారు? నిన్న సండే కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ బెస్ట్ ఫ్రెండ్ నిన్న కాలేజ్కి వెళ్ళిందమ్మా. సండే రోజు ఎవరైనా కాలేజ్కి వెళ్తారా? క్లాసెస్ ఉండవు కదా. ఆమె సండే రోజు కూడా వెళ్ళింది.
మర్చిపోయింది, మండే అనుకున్నది. అడగండి, నువ్వు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళావు? వై డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? నువ్వు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళావంటే వై డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే. ప్రసాద్, ఇప్పుడు మీ ఫ్రెండ్ మండే రోజు మర్చిపోయి కాలేజ్కి వెళ్ళలేడు, మండే రోజు సండే అనుకున్నాడు, మర్చిపోయి కాలేజ్కి వెళ్ళలేదు. ఈవినింగ్ ఇంటికి వచ్చిండు మీ ఇంటికి, ఈరోజు క్లాస్లో ఏం జరిగినాయి అని. మరి నువ్వెందుకు వెళ్ళలేదు లేదా నువ్వు ఎందుకు రాలేదు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎందుకు వెళ్ళలేదు, ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, నువ్వు ఎందుకు రాలేదు లేదా ఎందుకు వెళ్ళలేదు అంటాం కదా. అడుగు, నువ్వు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? వై డిడెంట్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? నిన్న కావచ్చు లేదా ఈ రోజు కావచ్చు. ఈ రోజు ఎందుకు వెళ్ళలేదంటే కూడా వై డిడెంట్ యూ గో టు కాలేజ్ టుడే. చూశారు కదా మీరు. ఈ ABCDFలో ఏం నేర్చుకున్నారంటే ఏలో పాజిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నారు, Bలో నెగిటివ్ స్టేట్మెంట్స్ నేర్చుకున్నారు, Cలోనేమో పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, Dలో నెగిటివ్ ఎస్ నో క్వశ్చన్స్, ఈలోనేమో పాజిటివ్ WH క్వశ్చన్స్, Fలోనేమో నెగిటివ్ WH క్వశ్చన్స్ నేర్చుకున్నారు. యు అనే సబ్జెక్టు తీసుకున్నాం. అయితే మీరేమంటారంటే, సార్ ఒక సబ్జెక్టు చెప్తే సరిపోతుందా, మాకు మరి మిగతా సబ్జెక్ట్స్ సంగతి ఏంటంటే ఇంకా అవసరం లేదు. సింపుల్ పాస్లో ఒక సబ్జెక్ట్ రూల్స్ ఎలా ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి అలాగే ఉంటాయి, ఎలాంటి మార్పులు ఉండవు. మీరే చూడండి, అక్కడ అబ్బాయి ఏమన్నాడు, యూ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అన్నాడు. సబ్జెక్ట్ ఏదొచ్చినా మారదు. సరే, మీ సాటిస్ఫాక్షన్ కోసం ఐతోడు చూద్దాం. చెప్పు బాబు, నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఒకవేళ ఆమె వెళ్ళింది అంటే షీ వెంట్ టు కాలేజ్ వారు ఎస్టర్డే. వెళ్ళారు, దే వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. మీరు వెళ్ళారు. యు వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. అంటే ఏ సబ్జెక్ట్ వచ్చినా మార్పులు ఉండవు. మీరు నెగిటివ్లో చెప్పండి, అబ్బాయి ఏం They వాక్యం చెప్పండి. didn't go to college yesterday. వారు కాలేజ్కి వెళ్ళారంటే దే వెంట్ టు కాలేజ్ చేస్తాడు, వెళ్ళలేదంటే దే డిడ్ నాట్ గో టు కాలేజ్ చేస్తాడు. మీరు చెప్పండి, వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? డిడ్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే? వారు నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే? వారు నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళారు, సండే అని తెలియదా? Why did they go to college yesterday? నిన్న వర్కింగ్ డే కదా, వాళ్ళు కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? వై డిడెంట్ దే గో టు కాలేజ్ ఎస్టర్డే? చూసారా, యూ అయిపోయింది, దే అయిపోయింది. యూకి రూల్స్ ఎలా ఉన్నాయో వాక్యాలు ఎలా ఉన్నాయి, దేకి కూడా అలాగే ఉన్నాయి. నెక్స్ట్ హీ చూద్దాం. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడు, హీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. అతను నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. He didn't go to college yesterday. అతను నిన్న కాలేజ్కి వెళ్ళాడా? డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే? అతను నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ హీ గో టు కాలేజ్ ఎస్టర్డే? అతను నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళాడు? Why did he go to college yesterday? అతను నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? వై డిడెంట్ హీ గో టు కాలేజ్ ఎస్టర్డే? షీ అనే సబ్జెక్ట్ చూద్దాం. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళింది. షీ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. She didn't go to college yesterday. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళిందా? డిడ్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే? నాకేం తెలుసు, తనని అడిగితే చెప్తుంది. ఆమె నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే? ఆమె నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళింది? Why did she go to college yesterday? ఆమె నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు? వై డిడెంట్ షీ గో టు కాలేజ్ ఎస్టర్డే? ఇలా ఏ సబ్జెక్టు తీసుకున్నా యూ దే హీ షీట్లే కాదు, సబ్జెక్ట్స్ మార్చినా సరే. ఇప్పుడు ప్రసాద్ తీసుకుందాం, అక్కడ ఉన్నాడు కదా ప్రసాద్. చెప్పు బాబు, ప్రసాద్ నిన్న కాలేజ్కి వెళ్ళాడు. ప్రసాద్ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ప్రసాద్ నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. Prasad didn't go to college yesterday. ప్రసాద్ నిన్న కాలేజ్కి వెళ్ళాడా? డిడ్ ప్రసాద్ గో టు కాలేజ్ ఎస్టర్డే? ప్రసాద్ నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ ప్రసాద్ గో టు కాలేజ్ ఎస్టర్డే? ప్రసాద్ నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళాడు? Why did Prasad go to college yesterday? నీవే ప్రసాద్ కాబట్టి నువ్వేం చేసావంటే నరేష్ నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళలేదు అని చెప్పు. వై డిడెంట్ నరేష్ గో టు కాలేజ్ ఎస్టర్డే? రైట్, చూసారా, ఏ పేరు అన్నా తీసుకోవచ్చు. అయితే ఏంటి సార్, ఎంతసేపు అబ్బాయిల పేర్లే చెప్తారా, అమ్మాయిలు ఇంగ్లీష్ నేర్చుకోరా? అమ్మాయిల పేరు ఎగ్జాంపుల్స్ తీసుకోరా? ఎందుకు తీసుకోము? ఇదిగో అనుష ఉంది కదా, అనుష అనే పేరుతోటే ఎగ్జాంపుల్ చెప్తాం. అనుష నిన్న కాలేజ్కి వెళ్ళింది. అనిషా వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. అనుష నిన్న కాలేజ్కి వెళ్ళలేదు. Anusha didn't go to college yesterday. అనుష నిన్న కాలేజ్కి వెళ్ళిందా? డిడ్ అనుష గో టు కాలేజ్ ఎస్టర్డే? అనుష నిన్న కాలేజ్కి వెళ్ళలేదా? డిడెంట్ అనుష గో టు కాలేజ్ ఎస్టర్డే? అనుష నిన్న కాలేజ్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది Why did Anusha go to college yesterday? అంటే ఏంటి? Anusha నిన్న కాలేజ్కి ఎందుకు వెళ్ళింది? క్లాస్ ఉంది కాబట్టి వెళ్ళింది. మళ్ళీ ఎందుకు వెళ్ళింది అంటే నేనేం చెప్తాను. అనుష కాలేజ్కు ఎందుకు వెళ్ళలేదు? వై డిడెంట్ అనుష గో టు కాలేజ్ ఎస్టర్డే? అంటే ఏంటి? అనుష నేను ఎందుకు కాలేజీకి వెళ్ళలేదు? నిన్న సండే కాబట్టి వెళ్ళలేదు. మళ్ళీ అది అడుగుతావా బాబు మైక్ పట్టుకొని మరి? సో చూశారు కదా ఫ్రెండ్స్, దాదాపు 20 నిమిషాల నుంచి మీరు వింటూనే ఉన్నారు. మొదటి 15 నిమిషాలేమో క్లాస్ విన్నారు. ఈ చివరి 15 నిమిషాలు ఉంది కదా, 5 నిమిషాలేమో వీళ్ళ ప్రాక్టీస్ చూశారు. ఇప్పుడు చివరి 10 మినిట్స్ ఏం చేద్దామంటే, ఈ సింపుల్ పాస్ట్ అనే టెన్స్లో ప్రశ్నలు అడిగిన వెంటనే జవాబులు ఎలా చెప్పాలి. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి. ఇది మామూలు క్లాస్ అనుకున్నారండి, ఏదో వార్తలు చూసినట్లు చూసి వదిలేశారు కాదు. చాలా ప్లాన్డ్గా, చాలా క్రియేటివ్గా డిజైన్ చేసి ఒక్కొక్క టాపిక్ని టీచింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ 15 మినిట్స్ ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ 15 మినిట్స్ ప్రాక్టీస్ సెషన్స్. మీరు రియల్గానే ఇంగ్లీష్ని ఇప్పుడు మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే, ఇదిగో ఈ క్లాస్ వింటున్నారు చెప్పండి, ప్రపంచం అంతా మర్చిపోయి ఈ పాఠం వింటున్నారు. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వింటున్నారు? కరెక్టే, బాగానే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వింటున్నారు. మరి అనకపోతే రాదు కదండి. ఓన్లీ వింటేడ్ వస్తుంది చెప్పండి. వింటే వస్తుంది కానీ కొంతవరకే వస్తుంది, అంటే మాత్రం ఎంతవరకైనా వస్తుంది.
కాబట్టి మీరు అనాలి. ఇప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ని తీసుకుంటాను. ఈ సింపుల్ పాస్లో క్వశ్చన్స్ అడగడం ఎలా, ఆన్సర్స్ ఎలా చెప్పడం ఎలా వీళ్ళు చూపిస్తారు. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, ఒక ఫ్రెండ్ తోటి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం, పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్ చూద్దాం. మీరు ఆమెను అడగండి, నేను తెలుగులో వాక్యాలు ఇస్తాను. మీరు గమనించండి, నేను వాక్యాలు వీళ్ళకి ఇచ్చేటప్పుడు మీరు కూడా ట్రై చేయండి. నేను తెలుగు వాక్యం ఇస్తాను, ఆమె చెప్పేలోపే మీరు కూడా ట్రై చేయండి. ఆర్ యూ రెడీ? రైట్. మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అని ఆమెను అడగండి. Did you go to college yesterday? మీరేం చెప్పాలంటే అవును నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను అని చెప్పాలి. చెప్పండి. Yes, I went to college yesterday. రైట్. చూడండి, ఈ రెండు వాక్యాలు గమనించండి. ఈ అమ్మాయి ఏమన్నది, మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారా అంటే డిడ్ యూ గో అన్నది. మెయిన్ వర్బ్ యొక్క మొదటి రూపాన్ని వాడింది. తానేమన్నది ఎస్ ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే అన్నది, అంటే వర్బ్ యొక్క రెండో రూపాన్ని వాడింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఈమె డిడ్ యూ గో అంటుంది, ఆమెనేమో ఎస్ ఐ వెంట్ అన్నది. ఈమెనేమో V1 వాడింది, ఆమెనేమో V2 వాడుతుంది. డిడ్ వాడి కోటి ప్రశ్నలు అడిగినా సరే V1ఏ వాడాలి. డిడ్ ఎక్కడొచ్చినా సరే V1. డిడ్ ఆల్రెడీ పాస్లో ఉంది కాబట్టి డిడ్ యూ వెంట్ అనొద్దు, డిడ్ యూ గో టు కాలేజ్ ఎస్టర్డే అనాలి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సింపుల్ పాస్లో మీరు కోటి మందిని కోటి ప్రశ్నలు అడిగినా సరే మీ ప్రశ్నలే V1 ఉండేటట్లే చూసుకోండి. మీరు ఎన్ని బుక్కులన్నా చదవండి, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నా చూడండి, ఎంతమంది ఇంగ్లీష్ గురువులనన్నా కలవండి, గురువులని కలిసినా సరే గూగుల్ని కలిసినా సరే, మీరు సింపుల్ పాస్లో వేరే వాళ్ళని ప్రశ్నలు అడిగేటప్పుడు, ముఖ్యంగా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటున్నా, నేను ప్యాసివైజ్ అనట్లేదు. సింపుల్ పాస్ట్ టెన్స్లో కోటి ప్రశ్నలు అడిగినా సరే అడిగేటప్పుడు మాత్రం V1, చెప్పేటప్పుడు అంటే V2 ఉండొచ్చు, V1 ఉండొచ్చు. అది నెక్స్ట్. ఇప్పుడు దే అనే సబ్జెక్ట్. Did they go to college yesterday? వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? Yes, they went to college చూసారా, yesterday. అడిగేట వాళ్ళు V1, చెప్పేట వాళ్ళు V2. హీ, Did he go to college yesterday? Yes, he went to college yesterday. షీ. Did she go to college yesterday? Yes, she went to college yesterday. చూశారు కదా, ఈ అమ్మాయి 4 ప్రశ్నలు అడిగింది, ఈమె 4 జవాబులు చెప్పింది. మళ్ళీ ఒక్కసారి గమనించండి, ఈమె ప్రశ్నల మెయిన్ వర్బ్ ఎలా ఉంది, ఈమె జవాబులలో మెయిన్ వర్బ్ ఎలా ఉందో. యు. Did you go to college yesterday? Yes, I went to college yesterday. దే. Did they go to college yesterday? Yes, they went to college yesterday. హీ. Did he go to college yesterday? Yes, he went to college yesterday. She. Did she go to college yesterday? Yes, she went to college yesterday. చూశారు కదా, ఈమె 4 ప్రశ్నలు అడిగి, 4 ప్రశ్నలు కాదు 4 లక్షల ప్రశ్నలు అడిగినా సరే వర్బ్ మొదటి రూపంలోనే ఉండాలి. ఈమె ఎస్ చెప్పింది అంటే ప్రతి ఆన్సర్లో V2 ఉంది. ఎస్ ఐ వెంట్, ఎస్ దే వెంట్, ఎస్ ఈ వెంట్, ఎస్ షీ వెంట్. అంటే మీరు అడుగుతున్నారు అంటే పాస్ట్లో ఆన్సర్లు చెప్పేటప్పుడు 100% V2నే ఉండాలి సార్, వర్బు రెండో రూపంలోనే ఉండాలనా అంటే V1 వాడు కూడా చెప్పొచ్చు. అవునా, మీరే ఇంతకుముందు అన్నారు కదా అడిగేటప్పుడు V1, చెప్పేటప్పుడు V2, చెప్పేటప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయని కూడా చెప్పాను. మీరు అది ఎందుకు విన్నారు మరి? ఆన్సర్లు చెప్పేటప్పుడు V1 వాడచ్చు, V2 వాడచ్చు. ప్రశ్నలు అడిగేటప్పుడు మాత్రం V1ఏ ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఎస్ ఐ వెంట్ అనొచ్చు లేదా ఎస్ ఐ డిడ్ గో అనొచ్చు. సో ఎస్ చెప్పేటప్పుడు V1తో చెప్పొచ్చు, V2తో చెప్పొచ్చు. ఇప్పుడు మీరు అడగండి. ఇప్పుడు నో చెప్పడం ఎలాగనో చూద్దాం. ఈ అమ్మాయి 4 ప్రశ్నలు అడిగితే తను ఎస్ అన్నది. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆమెను అడిగితే నో ఎట్లా చెప్పాలో నేర్చుకోండి. అడగండి. యు. Did you go to college yesterday? మీరు నిన్న కాలేజ్కి వెళ్ళారంటే లేదు నేను నిన్న వెళ్ళలేదు. No, I didn't go to college yesterday. ఇప్పుడు వారు నిన్న కాలేజ్కి వెళ్ళారా? Did they go to college yesterday? No, they didn't go to college yesterday. నో చెప్తుంది. అతడు నిన్న కాలేజ్కి వెళ్ళాడంటే లేదని చెప్పండి. Did he go to college yesterday? No, he didn't go to college yesterday. షీ. Did she go to college yesterday? No, she didn't go to college yesterday. రైట్. మళ్ళీ మీకు ఒక డౌట్ వచ్చింది కదా సార్, ఇక్కడ ఏందో తేడా కనిపిస్తుంది కదా అని. నయం, తేడా కనిపిస్తే పర్వాలేదు, పక్కన పేడ కనిపిస్తేనే మీకు క్లాస్ డిస్టర్బెన్స్ అవుతుండే. తేడా కనిపించింది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది. ఎందుకంటే మధ్యలో గోడ ఉంటే మరి తేడానే కనిపిస్తుంది. మీరు బాగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీకు ఏం డౌట్స్ రావు. ఇంతకుముందు ఈ అమ్మాయి ప్రశ్నలు అడిగినప్పుడు ఆమెనేమో ఎస్ ఐ వెంట్, ఎస్ దే వెంట్, ఎస్ హీ వెంట్, ఎస్ షీ వెంట్ అన్నది. లేదా ఎస్ ఐ డిడ్ గో, ఎస్ దే డిడ్ గో, ఎస్ హీ డిడ్ గో, ఎస్ షీ డిడ్ గో ఆప్షన్ కూడా ఉంది అక్కడ. ఇప్పుడు తను అడిగేటప్పుడేమో ఇద్దరు V1ఏ వాడుతున్నారు. ఈమె అడిగేటప్పుడు, ఈమె ప్రశ్నలు అడిగేటప్పుడు ఆమె నో చెప్తుంది. నో చెప్పేటప్పుడు ఎప్పుడు V1ఏ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు ఈ అమ్మాయి ఏమో ఎస్ చెప్పేటప్పుడు V2 వాడచ్చు, V1 వాడచ్చు. ఎస్ ఐ డిడ్ గో అనొచ్చు, ఎస్ ఐ వెంట్ అనొచ్చు. కానీ తనకు ఆప్షన్ లేదు. ఈమె సేమ్ ప్రశ్నలు అడిగేటప్పుడు ఈమె నో అంటుంది. నో ఐ డిడ్ నాట్ గోనే అనాలి. నో ఐ డిడ్ నాట్ వెంట్ స్కోప్ లేదు. ఎందుకు? డిడ్ ఉంది కాబట్టి. డిడ్ ఎక్కడ రాసినా సరే V1. సో డిడ్ యూ గో అంటే మళ్ళీ ఒక్కసారి గమనించండి, ప్రశ్నలో V1 ఉంది, జవాబులో V1 ఉంది. ఎప్పుడు నో చెప్పేటప్పుడు ఒకసారి స్పీడ్గా అడగండి. సేమ్ సబ్జెక్ట్స్. Did you go to college yesterday? No, I didn't go to college yesterday. Did they go to college yesterday? No, they didn't go to college yesterday. Did he go to college yesterday? No, he didn't go to college yesterday. Did she go to college yesterday? No, she didn't go to college yesterday. అర్థమైంది కదండి. సో
ఇలా నేర్చుకోవాలి. ఇవేం క్వశ్చన్స్? పాజిటివ్ ఎస్ నో క్వశ్చన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇప్పుడు మీరు తనని ఏం అడగండి అంటే వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారంటే నేను నిన్న కాలేజ్కి వెళ్ళాను. అలాగే దే అనే సబ్జెక్ట్ అడగండి, మీరు నిన్న ఎక్కడికి వెళ్ళారు? Where did you go yesterday? I went to college yesterday. వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే అంటే ఐ వెంట్ టు కాలేజ్ ఎస్టర్డే. ఇప్పుడు దే వారు నిన్న ఎక్కడికి వెళ్ళారంటే కాలేజ్కి వెళ్ళారని చెప్పండి. Okay. Where did they go yesterday? They went to college yesterday. హీ అతడు నిన్న ఎక్కడికి వెళ్ళాడు? Where did he go yesterday? He went to college yesterday. షీ ఆమె నిన్న ఎక్కడికి వెళ్ళింది? Where did she go yesterday? She went to college yesterday. చూశారు కదా, వేర్ అనే సబ్జెక్ట్ పైన చూశారు. మీకు ఒక అవగాహన కలిగింది కదా. అవగాహన కలిగితే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తయారు చేయొచ్చు. వేర్ ప్లేస్లో మీరు వై పెట్టుకోవచ్చు, హవ్ పెట్టుకోవచ్చు. సరే ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ చూపించవచ్చు కదా అంటారు. ఎందుకు చూపించాం? చూపిస్తాం. మీరు అడగండి, మీరు నిన్న కాలేజ్కి ఎలా వెళ్ళారు అని అడగండి. నడుచుకుంటూ వెళ్ళాను అని చెప్పండి. How did you go to college yesterday? I went to college on foot yesterday. ఎందుకు బైవాక్ అనవా? చాలా మంది నడిచి వెళ్తే బైవాక్ అంటుంటారు. బైవాక్ అనేది రాంగ్. మరి రైట్ ఆన్సర్ ఏంటి? నడిచి వెళ్తే ఆన్ ఫుట్ అనాలి. మళ్ళీ అడగండి. How did you go to college yesterday? I went to college on foot yesterday. దే. Why did they go to college yesterday? They went to college on foot yesterday. హీ. How did he go to college yesterday? He went to college on foot yesterday. షీ. How did she go to college yesterday? She went to college on foot yesterday. చూశారు కదా, 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూశారు. సరే ఇంకొక డబ్ల్యూహెచ్ వర్డ్ కూడా చెప్పవచ్చు కదా అని అంటున్నారు. సరే మీరు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకోండి. మీరు నిన్న ఏం కొన్నారు అని అడగండి. నేను నిన్న ఒక కారు కొన్నాను అని చెప్పండి. మీ ఇష్టం, పెన్నో పెన్సిల్ మీ ఇష్టం. అడగండి, మీరు What నిన్న did ఏం you- కొన్నారు? What did you buy yesterday? I bought a car yesterday. What did they buy yesterday? They bought a car yesterday. He- What did he buy yesterday? He bought a car yesterday. షీ. What did she buy yesterday? She bought a car yesterday. సరే మీరేమంటున్నారు? సార్ క్లాస్ స్టార్టింగ్ నుంచి గమనిస్తున్నాను ఎంతసేపు యూదే హీ షీట్లే తీసుకుంటున్నారు, వేరే సబ్జెక్టులు తీసుకోరా అని. షీ తీసుకుంటే ఈ ప్రపంచంలో ఏ స్త్రీ పేరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి షీల ప్రపంచంలో ఉండే స్త్రీలందరూ కవర్ అయ్యారు. హీ తీసుకున్నాం, ప్రపంచంలో ఉండే పురుషులందరూ కవర్ అయ్యారు. ఈ భూమి మీద ఉండేటోళ్ళే 2 రకాల మనుషులు, హీలు ఉంటారు, షీలు ఉంటారు. ఇంకెవరైనా ఉంటారో చెప్పండి. కాబట్టి షీ నేర్చుకుంటే ప్రపంచంలో ఉండే ఏ స్త్రీ పేరైనా పెట్టవచ్చు. హీ నేర్చుకుంటే ఏ పురుషుడి పేరైనా పెట్టవచ్చు. మరి దే అంటారు, దే ఆల్రెడీ చెప్పాం కదండి. మరి యూ కూడా ఉంది కదండి. అన్నీ కవర్ అయినాయండి ఇందులో. ఫ్రెండ్స్, మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారంటే సింపుల్ పాస్ట్ గురించి నేర్చుకున్నారు. ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? గతంలో జరిగిన పనులను తెలియజేయటకు వాడాలి. అంటే మొదటి 15 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ విన్నారు, చివరి 15 నిమిషాలు ప్రాక్టీస్ సెషన్స్ ఎలా ఉంటాయో చూశారు. దయచేసి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరు చేశారు కదా, మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. ఒక ఫ్రెండ్ తోటి రోజు ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక టాపిక్ తీసుకొని రోజు ఒక టాపిక్ ఇలా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. సో మొత్తానికి మీకు సింపుల్ పాస్ట్ చక్కగా నేర్పించడానికి 7 ప్రయత్నాలు చేశాం. మా అందరి ప్రయత్నము ఫలించిందని నేను ఆశిస్తున్నాను. సో ఈరోజు క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటూ ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.